అమ్మ దొరికిపోయాం. రై ఆ బ్యాగ్ తీసుకు లోపల పెట్టు. వెళ్ళరా త్వరగా. నోరెత్తంటే చంపేస్తాను. తిరుగు తిరగవే. డోర్ ఓపెన్ చేయి. సార్, అమ్మవారి నగలు కొట్టేసిన దొంగన కొడుకులు సార్ వీళ్ళు. వీళ్ళని వదలకండి సార్, ప్లీజ్ సార్. నా ఫోన్ లో ప్రూఫ్ ఉంది సార్, కావాలంటే. అమ్మాయి ఏం చేస్తున్నారు? ఎవడో మాట్లాడేంట్రా? సరిగ్గా దొంగతనం చేయడం కూడా రాదారా? ఎంతసేపు రా నగలు తీసుకురావడం? ఈ గ్యాప్ లో బయట కూడా నగలు తయారు చేసేసేవాళ్ళు. దీని అమ్మ మిమ్మల్ని నమ్ముకుంటాం నా కర్మరా. ఏ ఒక గంట సేపు ఆగలేకపోయావా? ఓ గన్ను పుట్టు పరిగెత్తుకుంటూ వచ్చేసావు. నేను రాలేదురా, ఒకడు రప్పించాడు. ఈ గుళ్ళో ఈ అమ్మాయితో పాటు ఇంకొకడు ఉన్నాడు. వాడు మీ 8 మంది వేసుకున్న అండర్వేర్ల బ్రాండ్లు కూడా చెప్తున్నాడు. ఆ కాల్ నేను లిఫ్ట్ చేశాను కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకడు ఎవడైనా లిఫ్ట్ చేసుంటే ఈ పాటికి మనందరం చర్లపల్లి జైల్లో గడ్డి పీకుతా ఉండేవాళ్ళం. టెంపుల్లో దొంగతనం చేస్తే బెయిల్ కూడా రాదు తెలుసా? ఎద్దుల్లా పెరిగారు. పూజారి అయ్యా, ఈ నా కొడుకు ఎవడు ఉద్యోగం ఇచ్చాడు కానీ వాడు అన్నాలయ్యా. డబ్బులు పెట్టి కొనేసి ఉంటాడు మబ్బు నా కొడుకు. ఎంతున్నాడు కానీ ఎంత కూడా లేదండి. ఏంటది? బ్రెయిన్. రేయ్ ఏంట్రా దాక్కున్నావా? పీరికి చేతావా? ఇక్కడ ఒక పక్క నీ గర్ల్ ఫ్రెండ్ నానా సంఖ్య లాగుతుంటే గుళ్ళ దాకా ఏం చేస్తున్నావురా? రా బయటికి. నువ్వు రాలేదనుకో నాకు కోపం వస్తుంది. దాన్ని డాక్టర్ బీపీ అన్నాడు. అదొస్తే మంచిది కాదంట. నాకు కాదు రోయ్, అది ఎవడి వల్ల వస్తే వాడికి. టైం వేస్ట్ చేయకుండా రా. రేయ్ ఇప్పటిదాకా ఒక దొంగతనం కమిట్ అయ్యాను. నాతో మర్డర్ చేయించొద్దు. తొందరగా రా నాయనా. వింటున్నావా? నేను చేసే పెళ్లి చాలా బాగుంటుంది, ఈయన చేసే పెళ్లి చాలా డేంజర్ గా ఉంటుంది. వచ్చేయి నాయనా. సార్, మీకు ఎంత డబ్బు కావాలన్నా మేము ఇస్తాం. మమ్మల్ని ఏం చేయొద్దు సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి. మీ గురించి ఎక్కడ చెప్పం, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, ప్లీజ్ సార్. చిన్నప్పుడు మా నాన్న ఆవు పులి కథ చెప్పేవాడు. ఆవు చెప్పిన కథ విని పులి వదిలేసిందట. ఒకవేళ ఆవే గనక రాకపోయిండుంటే పులి ఆకలితో చచ్చిపోయేది కదా. చిన్నప్పుడే మా బాబు గారు చెప్పిన కథ నాకు నచ్చలేదు. నేను పెద్ద మనిషి అయ్యి 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నువ్వు చెప్పే తొక్కలో కాకమ్మ కథనే ఎలా నమ్ముతాను అనుకున్నావే? కమిటీ మెంబరు ఆ ఫోన్ ఇలా అయ్యి. ఈయనేనయ్యా పెళ్లి చేయమని ఈ పిల్లని తీసుకుని సాయంకాలం వస్తేవాడు ఈ ముహూర్తం బాలేదు చెప్పి పంపించేశా. నా కొడుక్కి దీనికి నేను చేస్తాను పెళ్లి. రాయ్ వెళ్ళి వాళ్ళు లాక్కరండి. డ్రామాలు చూస్తున్నారా? వెళ్ళండి. రండ్రా.
మధ్యలోకి నన్ను లాక్కండి, మీరు కానివ్వండి. మీకు దండం పెట్టాను సార్, నన్ను వదిలేయండి. ఇక ఈ పని చేస్తావురా. పూజారి గారు, మీరైనా నన్ను వదిలేయమని చెప్పండి ప్లీజ్. పూజారి గారు, ఆకలితో ఉన్న 2 పులుల మధ్య లేడి పిల్లలాగున్నావు. నేనేం చెప్తాను, మింగనివ్వని. ఆడెక్కడ కనిపించట్లేదు కదా. ఏమైందిరా, దొరకలేదా వాడు? ఎక్కడా దొరకలేదన్నా, మొత్తం వెతికాం. ఎర్ర ఎక్కడుండగా చేప ఎందుకు రాదో నేను చూస్తాను. అయినా వాడిని ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఏయ్! ఏయ్! ఏ చైతన్య వస్తున్నా దొంగన కొడుక రారా. సిరినే చైతన్య రారా. సిరినే చైతన్య మగే తెలీదన్న, అనుకోకుండా ఇరుక్కున్నామన్నా. ప్లీజ్ అన్న, కొట్టదన్నా, మగే తెలీదన్నా. ప్లీజ్ అన్న, పేల్చి పడగొడతాను, కొడతా నిన్ను. ఆ పిల్లతో పెళ్లి చేస్తే గన్ని వచ్చేసి ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే కాల్ చేస్తాడు చెప్తున్నా. సార్ మాకేమీ తెలియదు సార్, అనుకోకుండా ఇరుక్కున్నాం ఇక్కడ. మేము ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పం సార్, మమ్మల్ని వదిలేండి సార్. సార్ మీకు దండం, మీ కాళ్ళు పట్టుకుంటారండి సార్. సార్ వదలకండ్రా వాడిని. సిరి, నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు మళ్ళీ వాళ్ళ కంటపడ్డావో నిన్ను కాపాడుకోలేడు. ఓకేనా? ఓకే, నేను మళ్ళీ వస్తా. ఓకే సిరి. గిరి, వాళ్ళు చాలా డేంజర్, జాగ్రత్త.